గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏపీని ఎంతో వెనక్కి తీసుకువెళ్లిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృధా చేశారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇళ్లు ఏపీకి కేటాయించారని, కేవలం 3.5 లక్షల ఇళ్లు మాత్రమే జగన్ ప్రభుత్వం నిర్మాణం చేసిందని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని, అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మారబోతోందని చెప్పారు. ప్రతి నెల దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ముద్రా యోజన పథకం ద్వారా స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని, అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారని, కానీ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూములు జగన్ ప్రభుత్వం కేటాయించలేకపోయిందని ఎద్దేవా చేశారు. పంచాయతీలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారన్నారు. గ్రామాల అభివృద్ధి లేకుండా జగన్ సొంత అవసరాలకు డబ్బులు వినియోగించారని, ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని మోదీ 10 ఏళ్లలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తింపు తెచ్చేలా చేశారని, అభివృద్ధి, సంక్షేమం సమానంగా తీసుకెళ్లి ఆదర్శ పాలన అందించారని పీయూష్ గోయల్ కొనియాడారు. మోదీ మేక్ ఇండియా 2047 లక్ష్యాలను సాధించాలని, యువత ఇందులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఏపీలో అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పారని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. There was so much opportunity in this state. It was a fast developing state, but sadly in the last 5 years, it has been overtaken, it has been run primarily for the benefit of sand mafia, for the benefit of land mafia, for the benefit of liquor mafia, and the people of Andhra Pradesh have only found the central schemes which came to Andhra Pradesh to support them, many of which also have not been implemented fully. For example, when we gave funds under Pradhan Mantri Awas Yojana for free houses for the poor, we approved 21,32,000 homes. But due to the YSRCP government's inefficiency, so far only 3,25,000 homes have been handed over to the beneficiaries. This is only one example of neglect of welfare of the poor and focus largely on corruption. We are all aware of the Polavaram project. Time and again, the YSRCP government has failed to meet their deadlines to complete the project, despite the fact that the central government led by Prime Minister Narendra Modi gave 15,000 crores additional to the state. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు. రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ చిట్టినగర్ కొండ ప్రాంతంలో కూటమి బలపరిచిన బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కొండపైన ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు ఇస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాలు ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. చదువు, పెళ్లి ఇలా దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేదన్నారు. మంచినీరు కలుషితంగా వస్తున్నాయని, డ్రైనేజీ నీటిలో నీరు కలిసి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చిన్నపిల్లలు బాలింతలను మోసుకుంటూ తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వం నిరంతరమని, మనుషులు వస్తుంటారు పోతుంటారని అన్నారు. ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజల చేత ఎన్నుకోబడతానని తనకు నమ్మకం ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు. రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. వాళ్ళ అవగాహన యాత్రలో వాళ్ళ సమస్యలన్నీ కనుక్కున్నాం. ఇక్కడ అధికంగా అన్నిటికంటే ఎక్కువ సమస్య పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ లేదు. ఒక్కరికి కూడా ₹1 చదువు కానీ, పెళ్లికి కానీ, దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా ఉంది. అట్లాగే మున్సిపల్ అప్రూవల్స్లో క్రమబద్ధ డ్రైనేజ్ వాటరు ఈ రెండు మిక్స్ అవటం, బూస్టర్ లేకపోవటం, ఆ మహిళలను చూస్తే మనసు కలిసిపోతూ ఉంది. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చిన్న చిన్న పిల్లల్ని, బాలింతల్ని వాళ్ళ మోసి తీసుకెళ్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు. ప్రభుత్వం నిరంతరం, మనుషులు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజలతో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం. కేశినేని చిన్ని గారు సైకిల్ గుర్తుకి, నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నడిపించబోతున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మానవతావాది. ఆయన్ని తీసుకొని వస్తే ఆయనకి ఇవన్నీ చెప్తే డెఫినెట్గా మేమందరం కలిసి బ్రహ్మాండంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా పునరుద్ధరించడం అనేది తథ్యం. అది ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతాం. పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ జనసందోహంగా మధ్య కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. దావాజీగూడెం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి అడుగడుగునా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగత నీరాజనాలు పలికారు. గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఉదయం దావాజీగూడెం కళ్యాణి అపార్ట్మెంట్ వద్ద 4 మండలాలు గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వల్లభనేని వంశీమోహన్ దంపతులు, గోసుల శివభరత్ రెడ్డి, దుట్టా సీత మహాలక్ష్మి దంపతులు, ఆయన సోదరి కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక పూజలు, గోపూజ చేసిన అనంతరం ప్రచార రథం ఎక్కారు. నామినేషన్ వేసేందుకు డప్పులు, వాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బైకులు, అభిమానుల భారీ జనసందోహం నడుమ ర్యాలీగా బయలుదేరారు. దావాజీగూడెం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు క్రేన్లతో, భారీ గజమాలలు, హారతులతో మహిళా స్వాగత నీరాజనాలు పలికారు. బిల్డింగ్లు, హోర్డింగ్లు ఎక్కి పార్టీ వైసీపీ జెండాను ఎగురవేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దావాజీగూడెం నుంచి జాతీయ రహదారి మీదుగా గాంధీబొమ్మ సెంటర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం వల్లభనేని వంశీమోహన్, గోస్లా శివభరత్ రెడ్డి దంపతులు, టౌన్ పార్టీ అధ్యక్షులు నీలం ప్రవీణ్ కలిసి ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వంశీమోహన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల బరిలో 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. పేదలకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా సీఎం పాలన సాగించారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనా విప్లవాన్ని చూపించారని చెప్పారు. నా సామాజిక బాధ్యతగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరానని చెప్పారు. జగన్ నాణ్యమైన విద్య ఇస్తామంటుంటే చంద్రబాబు నాణ్యమైన నారావారి సారా ఇస్తామంటున్నారని వంశీ మండిపడ్డారు. జగన్ను రక్షించుకోవాల్సిన అవసరం అన్ని వర్గాలకు చారిత్రాత్మక అవసరమన్నారు. కూటమి డబుల్ ఇంజన్లోని ఒక ఇంజన్ తూర్పుకు, మరో ఇంజన్ పడమరకు వెళ్తున్నాయని వల్లభనేని వంశీమోహన్ ఎద్దేవా చేశారు. కొన్ని లక్షల కుటుంబాలని ఈ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా ఉన్నాడు. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలు పనిచేశాను సుమారుగా. అంటే పోటీ చేసిన కాలం కానీ, అంతకుముందు యాక్టివ్గా ఉన్న కాలం కానీ ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగినటువంటి కార్యక్రమాలు ఇవి. మేము ఎప్పుడు కల్లో కూడా అనుకోలే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇంత మంచి చేయగలదు, ఇంత మంచి చేయగలదా అని. నేను నవరత్నాలు మేనిఫెస్టో చూసినప్పుడు కూడా పోయినసారి ఎన్నికలకు ముందు మేధావులను అడిగితే దేవుడు దిగి వచ్చిన చేయలేడు వంశీ ఇవన్నీ అని అడిగారు. చెప్పారు నాకు. నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ 5 సంవత్సరాలుగా చేసి చూపెట్టారు. మొదటి సంవత్సరం ఏమన్నారంటే 6 నెలలు ఇస్తారు, తర్వాత ఏ కుటుంబానికి సహాయం చేస్తాడు, ఏముండదు అన్నారు. తర్వాత 1 సంవత్సరం ఇస్తాడన్నారు. ఇంతలో కరోనా వచ్చింది, అయిపోయింది రాష్ట్రం అన్నారు. తర్వాత 3వ సంవత్సరంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది,
అని అల్లరం మొదలుపెట్టారు. అప్పుల పాలైపోయింది, మనందరం నెత్తి మీద ఎంత ఉంది, ఎవడో వచ్చి మన అప్పులు కట్టమంటాడు అని వీళ్ళందరూ గతంలో అప్పులు కట్టినట్టు బాగా అనుభవం ఉన్న వాళ్ళలాగే మేధావులంతా చెప్పారు. 4వ సంవత్సరం వచ్చేప్పటికి ఏం చెప్పాలో తెలియక మేము ఎక్కువ ఇస్తాం, ఆయన ఇచ్చిన దానికన్నా 2 రెట్లు ఇస్తాం, 3 రెట్లు ఇస్తాం, 4 రెట్లు ఇస్తామని భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ చెబుతారు కదా. రూపాయి టికెట్ కొనండి 1,00,000 ఇస్తాం, 10 రూపాయల టికెట్ కొనండి 50,000 ఇస్తాం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెబుతున్నారంటే, మీరు ఇంట్లో 4 ఉంటే అమ్మఒడి, 5 ఉంటే అమ్మఒడి, 6 ఉంటే అమ్మఒడి. ఇప్పుడు ఆయన కోసం గబగబా 5-6 కానీ వివిధ పాఠశాలలకు వచ్చి వాళ్ళు వచ్చేదాకా ఈ చంద్రబాబు నాయుడు గారు కాటికి వెళ్లకుండా ఉండి ఇదంతా జరిగే పని. చంద్రబాబు పెద్ద యూటర్న్ మాస్టర్ అని, ఒక పెద్ద ఊసరవెల్లి అని, నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట చెబుతాడని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. వాలంటీర్లు పనికిరారని ఒకసారి, సచివాలయ వ్యవస్థ పనికిరాదన్నాడని, పెన్షన్లు ఇంటికి వెళ్లి ఇవ్వడం అనవసరం అని చెప్పాడని, ఇప్పుడు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వచ్చు అని చెబుతున్నాడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ మంచివేనని ఆయనే ఒప్పుకున్నాడని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని సుజనా చౌదరి చెబుతున్నాడని, అంటే కొండ ప్రాంతంలో పేదవారు ఎవరూ ఉండకూడదనేది ఆయన ఉద్దేశమని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ కార్పొరేటర్ బొరపిల్లి రాజేష్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి గతంలో 650 హామీలను చంద్రబాబు ప్రకటించడాన్ని, ఒక్క హామీలను అమలు చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడని చెప్పారు. 2014లో అమరావతి నిర్మిస్తానని గ్రాఫిక్ సినిమా చూపించి ప్రజలను మోసం చేశారన్నారు. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి ఆయన గురువు అమరావతిని సింగపూర్ చేస్తానని చెప్పారని, ఇప్పుడు మళ్లీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తామంటున్నాడని తెలియజేశారు. వెస్ట్ను బెస్ట్ చేస్తా, సింగపూర్ చేస్తానంటున్నాడని, సింగపూర్లో ఆకాశ హర్మ్యాలు మాత్రమే ఉంటారని, పేదలు ఉండరన్నారు. పేదలను లేకుండా చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద యూటర్న్ మాస్టర్, పెద్ద ఊసరవెల్లి. నిన్న ఒక మాట చెప్తాడు, ఇవాళ ఒక మాట చెప్తాడు, రేపో మాట చెప్తాడు. ముందేమో వాలంటీర్లు అసలు పనికిరాదు అన్నాడు, తర్వాత ఏమో ఈ సచివాలయ వ్యవస్థ పనికిరాదు అన్నాడు. ఈ పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనవసరమైన కార్యక్రమం అని చెప్పాడు. ఇప్పుడేమో సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో తలుచుకుంటే 1,40,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 15,000 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయానికి 450 చొప్పున ఇచ్చినా ఒక 3 గంటల్లో 4 గంటల్లో మొత్తం పెన్షన్లు ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తాడు. అంటే ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలో మంచివి కాదు అన్నాడు, ఇప్పుడేమో ఆయనే ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అన్ని సంస్కరణలు అట్లాగే సంక్షేమ పథకాలు కరెక్ట్ అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఊసర వెల్లుల్ని నమ్మే పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ముఖ్యంగా 650 హామీలు ఇచ్చింది ఇదే కూటమి ఎన్డీఏ. ఆ రోజున భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేశారు 2014లో. ఆ రోజున 650 పేజీలు 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చేస్తాను. ఒక్క హామీ నెరవేర్చిన పాపాన్ని పోలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ, సుజనా చౌదరి ఎక్కడి నుంచో వచ్చి ప్రజలకు మాయమాటలు చెబుతున్నాడని అన్నారు. ఆయన ఆంధ్ర మాల్యా అని సుజనా గురించి యూట్యూబ్లో కొడితే ఆయన చరిత్ర అంతా వస్తుందన్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. డబ్బుతోనే అన్ని సాధిస్తామన్న రీతిలో బీజేపీ అభ్యర్థి ప్రవర్తిస్తున్నారని, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఎంతవరకు సబబు అందరికీ తెలుసు. ఆయన గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆంధ్ర మాల్యా. ఆయన గురించి ఏమైనా తెలియాలనుకుంటే ఒక సుజనా చౌదరి అని చెప్పేసి యూట్యూబ్ నొక్కితే ఆయన చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. ఆయన వచ్చి మా పశ్చిమ నియోజకవర్గానికి ఏదో వరాల జల్లు కురిపిస్తాను, నేను అందరినీ మమేకం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ అంతా అభివృద్ధి చేసేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అలాగే కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. 850 కోట్లతో సంక్షేమ పథకాలు, అలాగే 450 కోట్లతో అభివృద్ధి చేసి మేము ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా వాళ్ళు వచ్చేసి ఏదో రెడీమేడ్ నాయకుల్లాగా దిగిపోయి ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చేసి ఇక్కడంతా గ్రాఫిక్ చూపించేసి ఇక్కడున్న చోటా మోటా నాయకులు వెంటేసుకొని వాళ్ళేదో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళతో కలిసి ఏదేదో మభ్య పెడుతున్నారు ప్రజలకి అన్ని.
కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గెలవడం ఒక కళ అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. అరగంట కంటే ఎక్కువ సమయం ప్రజలతో గడపలేని వ్యక్తి ప్రజలు బాగోగులు ఎలా చూసుకుంటాడని మండిపడ్డారు. నగరంలోని 59వ డివిజన్లో ఎమ్మెల్సీ రూహుల్లా స్థానిక కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా కలిసి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి ఇంటికి వెళ్లి 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. బోండా ఉమా తన ఆఫీస్ పరిధిలోనే డిపాజిట్ లేకుండా ఓటమి పాలవుతాడని జోస్యం చెప్పారు. బోండా ఉమకు ఏసీలో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను తిట్టడం తప్ప ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచన ఉండదని విమర్శించారు. బోండా ఉమా పచ్చి తాగుబోతని, రాత్రి అంతా తప్పతాగి ఉదయం 10 గంటలైనా నిద్రలేవడని, అలాంటి ప్రజా జీవితాలను ఎలా పరిష్కరిస్తాడని ధ్వజమెత్తారు. ఆయనకు తెలిసిందలా రాత్రి పగలు తప్పతాగడం, భూ కబ్జాలు, రౌడీజం, కాల్ మనీ, సెక్స్ రాకెట్ చేయడం తప్ప ఏం తెలియదన్నారు. భారతదేశంలో ఐరన్ లేడీ అనే సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. గతంలో కూడా చంద్రబాబుది కూటమి ప్రభుత్వమే కదా, ఏం అభివృద్ధి సంక్షేమం పథకాలు అమలు చేశారని ప్రశ్నించారు. పిఠాపురంలో గెలిపించమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక నాయకుడా అంటూ దుయ్యబట్టారు. ప్రజలతో మమేకం అవ్వడం కూడా తెలియదు. రోజుకి ఒక అరగంట కంటే కూడా ఎక్కువసేపు ప్రజలతో కలిసే వ్యక్తి కాదు. కేవలం ఏసీ రూమ్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టడం తప్ప ప్రజలకు వెళ్దాం, ప్రజల వద్దకు వెళ్దాం, ప్రజలకి యొక్క మంచులు చూసుకుందాం, బాగోగులు చూసుకుందాం అనే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి వ్యక్తి ప్రజా జీవితానికి పనికిరాడు. పైపెచ్చు నిన్నేమో అధికారులను బెదిరిస్తున్నాడు మాట్లాడితే. ఎందుకంటే ఏదన్నా కానీ ఎన్నికల కమిషను ఏదో ఒక నిర్ణయం తీసుకుంది. ఏదో ఒక్క అధికారి వల్ల, 2 అధికారి వల్ల మేమేదో భయపడిపోతాం అని చెప్పి ఆలోచన పెట్టుకోకుమా. మాకు అధికారులతో సంబంధం ఏం లేదు. మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ ఏదైతే భారతదేశంలో చాలా ఐరన్ లేడీ అని చెప్పుకున్న సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి. ఇటువంటి వాటికి భయపడే సమస్య లేదు. మాకు ప్రజల దీవెనలు ఉన్నాయి. నీలాగా పైరువీలు, వ్యవస్థలు మేనేజ్ చేయడాలు, బ్రోకరేజ్ పనులు మేము చెయ్యం. మాదల్లా ప్రజలకి మంచి చేస్తే ఓటేయమంటున్నాం, ప్రజలకి మంచి చేస్తామని చెప్తున్నాం. ఆ ధైర్యం ఉంది కాబట్టే మేము ఈరోజు సుమారు 100 రోజుల నుంచి ప్రతిరోజు కూడా రోజుకో డివిజను, రోజుకో 2 డివిజన్లు వెళ్తున్నాం. నువ్వు దుర్మార్గంగా ఏదో ఎన్నికల ప్రచారం ఆపడానికి రోజుకి 7-8 పర్మిషన్లు తీసుకుంటాడు. ఒక్క డివిజన్ పర్యటన చేయడు. మేము అందించున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు, కల్వర్ట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మంచి అంటే మన హాస్పిటల్ ఒకటి నిర్మాణాలు ప్రతిదీ అది ఒక 8 కోట్లు పెట్టి కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే అండ్ ప్రతి గడపకి మనం మంచి చేస్తున్నాం కాబట్టి మనం ఈ రోజుల్లో ఓటు అడుగుతున్నాం. కాబట్టి ఒక్కటే 14 బూతుల్లో నీకు దమ్ము ధైర్యం ఉంటే 14 బూతుల్లో మెజార్టీ తెచ్చుకో చాలు. అదే అని నేను తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడు 59వ డివిజన్లో ఓటర్లు అందరూ తెలుసు మన ఇప్పుడు ఓటు ఎవరికి వేయాలి, ఆ ఓటు ఇప్పుడు ఎవరికి వేస్తే మంచిదనేది. కాబట్టి ఇక్కడ ఫ్యాన్ గుర్తుకు అందరూ దీవిస్తారు, జగనన్న దీవిస్తారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దీవిస్తారు. ఈ డివిజన్లో మంచి మెజార్టీగా తీసుకొచ్చి వెల్లంపల్లి గారికి మనం గిఫ్ట్కి ఇస్తాం. విజయవాడ సత్యనారాయణపురం ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో మరకత శివలింగ వాయు ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. మందిరం గౌరవ అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి ఉషా దంపతులు, లక్ష్మణరెడ్డి మణి దంపతులు పీటలపై కూర్చున్నారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి గజల్ శ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా హాజరై మరకత శివలింగాన్ని దర్శించుకుని జలంతో స్వయంగా అభిషేకం చేశారు. ప్రతి ఒక్కరూ బాబా మందిరానికి విచ్చేసి మరకత శివలింగానికి అభిషేకం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని గజల్ శ్రీనివాస్ ఆకాంక్షించారు. ముత్యాలంపాడులో షిరిడీ బాబా సంస్థానంలో ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి సంస్థాన ప్రాంగణంలో ఇవాళ మేడి చెట్టు క్రిందన మరకతలింగ రూపంలో ఉన్నటువంటి శివలింగం యొక్క ప్రతిష్ఠ జరిగింది గత 3-4 రోజులుగా. ఈ రోజు శాంతి కళ్యాణం జరుగుతోంది భవానీ శంకర్లు. ఆ కార్యక్రమానికి నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా మనము జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ జ్యోతిర్లింగాలను మనం అందరం కూడా తాకి అభిషేకం చేసుకుంటాం. మీరు వారణాసి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అటువంటి అనుభూతి భక్తులందరూ పొందుతుంటారు. కానీ కొన్ని దేవాలయాలకు వెళితే మనం అంతరాలయంలోంచి శివుణ్ణి చూసి వచ్చేస్తాము. అది మనం కూడా అభిషేకం చేసుకుంటే బాగుండని. కానీ ఒక్కొక్క దేవాలయానికి ఒక ఆగమ శాస్త్రం ప్రకారం ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇవాళ
మన ముత్యాలంపాడులో ఉన్నటువంటి షిరిడీ బాబా దేవాలయంలో శివలింగ ప్రతిష్ఠ జరిగింది. ఆ శివలింగాన్ని ఎవరైనా సరే వచ్చి తాకుతూ స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి సౌకర్యాన్ని దేవస్థానం వారు కలిగించారు. మరకతలింగ రూపంలో ఉన్నది అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి శివలింగము. దయవుంచి అందరూ కూడా రండి, వచ్చి ఈ మరకత శివలింగ రూపంలో ఉన్నటువంటి ఈ మరకత శివలింగాన్ని వచ్చి అందరూ కూడా స్వయంగా అభిషేకం చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. కులాలను కించపరిచేలా బోండా సుజాత చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ ఖండించారు. రాజకీయాల కోసం వెనుకబడిన కులాలను చిన్నతనం చేసి మాట్లాడటం తగదన్నారు. బుడబుక్కల కులానికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు. సెంట్రల్ నియోజకవర్గం ఆంధ్రప్రభ కాలనీలోని సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ, కార్పొరేటర్ షాహీనా సుల్తానా కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ మేయర్ శ్రీశైలజ రెడ్డి మాట్లాడుతూ బోండా సుజాత మాట్లాడిన మాటలను ఆమె ఖండించారు. వెనుకబడిన కులాలను కించపరిచేలా బోండా సుజాత వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. బుడబుక్కల కులస్తులకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన అప్పుల గురించి ఏనాడూ మాట్లాడకుండా జగన్పై విమర్శలు చేయడం తగదన్నారు. పథకాలను సక్రమంగా అమలు చేసిన ఘనత జగన్ది అయితే ఇచ్చిన మాట తప్పే గుణం చంద్రబాబుది అని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఏ పథకాన్ని జగన్ నిలిపివేయలేదన్నారు. అదే సమయంలో చంద్రబాబు అధికారంలో ఉంటే ఏ పథకం అమలయ్యేది కాదన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని ఆమె కోరారు. చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారో బోండా సుజాత సమాధానం చెప్పాలని డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ డిమాండ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇంతమందికి 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చి ఎక్కడా కూడా తెలుగుదేశం నాయకుల్లాగా ఆర్భాటానికి పోకుండా ప్రతి ఒక్క పథకం కూడా అనుకున్న టైంకే ప్రతి సంవత్సరం కూడా ఇచ్చినటువంటి పేరున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి ప్రజలకు ఇచ్చి ఇన్ని పథకాలు ఇచ్చి అప్పులు చేసినటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకము కూడా ఫిల్ఫిల్గా న్యాయం చేయనటువంటి అప్పులకి మీరందరూ కూడా ఒకసారి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఓట్లు అడగంటే తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు అడిగేటువంటి హక్కు అందరికీ ఉంటుంది క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తికి. మరి దాన్ని ఏదో మీకు మైలేజ్ తెచ్చే విధంగా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత పరిపాలన చూసుకుంటే 2 సంవత్సరాల పాటు కరోనా కష్టకాలం వచ్చి మరి కరోనా కష్టకాలంలో సుమారుగా 2.60 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి మైనస్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా పెట్టుబడి రానటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నేర్పించారో లేదో కూడా మనకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక మహిళగా గతంలో కూడా బోండా ఉమా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. మరి అప్పుడు జరగనటువంటి అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుండి అందుతున్నాయంటే ఆ డబ్బులు ఇప్పుడేమో మన డబ్బే మనకి ఇచ్చారంటున్నారు. అప్పుడు కూడా మన డబ్బే కదా, అప్పుడు ఏమి ఇవ్వలేదు ఎందుకు? అప్పుడు మన డబ్బే, ఎవరికి ఏ ప్రజలకి ₹1 కూడా ఇవ్వలేదు. ఎందుకని అడుగుతా ఉన్నా. అప్పుడు ఇవ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి డబ్బులు వాళ్ళు ఇచ్చారు అని చెప్పడం కూడా తప్పు. అలాగే బుడబుక్కలో అనేది అది చాలా తప్పు. సంక్రాంతి పండగ రోజు వాళ్ళు రావాలని వెయిట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వాళ్ళు రావాలి, ఆ రోజు పండగ స్టార్ట్ చేయాలంటే ఉదయాన్నే వాళ్ళు వచ్చినప్పటి నుండే అని. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పడం చాలా బాధాకరం. ప్రత్యర్థులు చాలా మంది వస్తున్నారని, హెలికాప్టర్ క్యాండిడేట్స్లా ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చి ఓట్లు అడుగుతున్నారని, ఓట్లు అడిగే వారికి అసలు ఇక్కడ ఓట్లు ఉన్నాయా అని కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్రశ్నించారు. తమను ఓటు అడిగే ముందు స్థానికంగా మీకు ఓటు ఉందా అని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని ప్రజలే అడిగే పరిస్థితి వచ్చిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎంత డబ్బులు కుమ్మరించినా, ఎంత తిరిగినా ఎవరూ స్వాగతించరని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్రతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేశినేని నానికు
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 39వ డివిజన్లో 50 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మౌలిక సదుపాయాలన్నీ కల్పించారన్నారు. 90% పనులు కార్పొరేటర్ నరేంద్ర చేయించారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడప గడపకు వచ్చి తమ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తామని చెబుతున్నారని తెలియజేశారు. ఎంపీ కేశినేని నాని విజయవాడ కోసం కష్టపడే వ్యక్తి అని, పార్టీని పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోలేదన్నారు. కేంద్రంతో మాట్లాడి నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. విజయవాడ నగరంలో ఎంపీ నాని అభివృద్ధి కనబడుతోందని తెలిపారు. షేక్ ఆసిఫ్ స్థానికుడని, ఇక్కడి సమస్యలు పూర్తిగా అవగాహన ఉందని, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఎటువంటి అవగాహన ఉండదన్నారు. గారు ఇక్కడ స్థానికంగా ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడే పుట్టి పెరిగారు. ఆయన పంజాబ్ సెంటర్లో ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ఏ సమస్య వచ్చినా కానీ మేము ఆసిఫ్ బాయ్కి మేము చెప్పుకోగలుగుతాం. మా వాడు మాలో ఒకడు అనే ఒక ఫీలింగ్తో వాళ్ళందరూ ఉన్నారు. సో తప్పకుండా వీళ్ళని గెలిపించుకుంటామని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రత్యర్థులు చాలామంది వస్తున్నారు. హెలికాప్టర్ క్యాండిడేట్స్ లాగా బయట నుంచి, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఓట్లు అడుగుతున్నారు. ప్రజలకి ఈరోజు ఒకటే ప్రశ్న, అసలు మీలో ఎవరికైనా కానీ ఓటు ఉందా? ఇక్కడ మమ్మల్ని ఓటు అడిగే ముందు అసలు మీకు ఇక్కడ స్థానికంగా ఓటు ఉందా అని ప్రత్యర్థుల్ని, అలాగే ఎవరైతే బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుని ఈరోజు ప్రజలే ప్రశ్నిస్తున్నారు. సో ఇటువంటి టూరిజం, పొలిటికల్ టూరిజం అనేది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎంత డబ్బులు కుమ్మరించినా కానీ, ఎంత తిరిగినా, ఎన్ని ఇళ్ళకి వెళ్ళినా కానీ ఎవరు కూడా స్వాగతించరు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో చైతన్యం అనేది ఎక్కువగా ఉంటుంది, అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మా కోసం పనిచేసే వాళ్ళు, మా మధ్యలో ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళని మేము ఎన్నుకుంటామని ప్రజలే తేల్చి చెప్తున్నారు. ఈరోజు కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఇక్కడ ఓట్లు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందన్నారు. 39వ డివిజన్లో 95% రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగిందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని తెలియజేశారు. రోడ్స్ అన్ని ప్రతి రోడ్డు కూడా అప్లిఫ్ట్ చేసి, రోడ్ లెవెల్స్ పెంచి, డ్రైనేజ్ సిస్టంతో మంచిగా ఏర్పాటు చేసి, అలాగే సచివాలయాలు, బిల్డింగ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే జగనన్న పథకాల ద్వారా దాదాపు 25 కోట్ల దాకా ప్రజలకి స్కీమ్స్ ద్వారా అందడం జరిగింది. మేము చేసినవి చెప్పుకుంటూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ మనకి ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గారు పోటీ చేయడం, వారు ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిచి మా నియోజకవర్గానికి, ముఖ్యంగా మా డివిజన్కి ఫ్లైఓవర్, ఇక్కడ మా డివిజన్కి అందుబాటులో ఉన్న ఫ్లైఓవర్ ఏ విధంగా అభివృద్ధి చేశారో అలాగా యూజీడీ కూడా మా ఏరియాకి అందరికీ ఉన్న సమస్యలన్నీ తీర్చి అన్నిటికి కూడా ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు ఇంకా అందిస్తారని ప్రజలందరికీ తెలియజేస్తూ మా క్యాంపెయిన్ సాగుతుంది. జనసేన జెండా పట్టుకుని బతికిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ను విమర్శించడాన్ని జనసేన నాయకుడు బాడిత శంకర్ విమర్శించారు. తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టును పోతిన మహేష్ చదువుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లికి ఎంతకు అమ్ముడు పోయావని, ఎంత డబ్బులు వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని కూడా డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు అయినా ఎవరు పశ్చిమ నియోజకవర్గంలో పరిష్కరించలేదన్నారు. సుజనా చౌదరికి కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్నారు. పోతిన మహేష్ నిన్న మాట్లాడుతూ తీవ్రమైన ఆరోపణలు, డబ్బులు లెక్కలు చెప్పాలంటాడు, తర్వాత భార్యల గురించి మాట్లాడతాడు. అరే బాబు, నీ పరిస్థితి ఏంట్రా బాబు? నువ్వు ఒక కూలిపోయినోడివి, కోళ్లు కోసుకున్నోడివి, 5,000 జీతం కేబిఎన్ కాలేజీలో పంతులుగా చేరి ఇన్ని జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎన్ని అక్రమాలు చేశావు, ఎన్నో అక్రమాలు చేశావు. ఎంతమంది డాక్యుమెంట్స్ పట్టుకొని నీ ఇంటి దగ్గరికి వస్తారో నువ్వు తొందరలో చూస్తావు. ఎంతమందికి నువ్వు ఎక్కొట్టావు, నీ కులస్తులకి ఎంతమందికి ఎక్కొట్టావు డబ్బులు, దొంగ రిజిస్ట్రేషన్ చేసావు. నన్ను అంటున్నావు మళ్ళీ. అరే వైట్ పేపర్ నువ్వు తెచ్చుకో. మేము ఎక్కడైనా ఏదైనా చేసామంటే మా మీద ఆరోపణలు చేయడం కాదు, కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తావా? జెండా పట్టుకొని బతికి ప్లాట్ఫారం గాడివి నువ్వురా మాట్లాడేది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. లేదా నువ్వు ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావు, నీ మొత్తం చిట్టా మొత్తం నీ ఇంటి చుట్టే ఉన్నారు. ఎవరెవరు తీసుకున్నావో, ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసావో, ఎవరెవరికి అగ్రిమెంట్లు ఇచ్చావో ఇవన్నీ బయట పెడతాం. బయట పెట్టడం కాదు, నీ ఇంటికే వస్తారు అందరూ పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేలుతూ. నువ్వు తాడేపల్లి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతావా? సజ్జల రామకృష్ణ గారు ఇచ్చింది మొత్తం ఏం మాట్లాడాలి ఏంటి? నువ్వే అన్నావుగా అంతకుముందు, తాడాపల్లి స్క్రిప్టా ఇది స్క్రిప్టా అని. మరి అదే ఎందుకు నువ్వు చదువుతున్నావు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.